హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందు రోజైతే ఇడ్లీ పిండి వేసాను కదా, బాగా పొంగిందనమాట. ఒకవేళ కింద పడుతుందేమో అని ముందు జాగ్రత్తగా ప్లేట్ అయితే పెట్టాను, కాకపోతే కిందకైతే రాలేదు. నైట్ అయితే గిన్నెలు కడగలేదు, గిన్నెలు అయితే కడిగేసాను. తర్వాత చట్నీ కూడా వేయించాను. ఇంకా శనివారం కదా అని చెప్పేసి స్నానం చేసి ముందైతే పూజ చేశాను. శుక్రవారం రోజు గడప దగ్గర కూడా పూజ చేయలేదని చెప్పేసి ఈరోజు అయితే చేశాను అనమాట. దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాను, క్లాత్ అవన్నీ మార్చేసుకున్నాను. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఈరోజు మా పాప బర్త్డే అనమాట. ఇంకా గుడికి కూడా పంపించాలి. రెడీ చేసిన తర్వాత నేనైతే ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను. తర్వాత వాళ్ళని లేపిన తర్వాత ఇంకా స్నానాలు చేపించి టెంపుల్కి పంపిద్దాంలే అని అయితే అనుకున్నాను అనమాట. వాళ్ళు లేగిస్తే ఇంకే పని అవ్వదని ముందైతే వాళ్ళని లేపలేదు. నా పని అయితే కంప్లీట్ చేసుకుంటాను ఫస్ట్. ఇంకెప్పుడు కేక్ అయితే ఈవినింగ్ కట్ చేయించేవాళ్ళం. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అప్పుడు కట్ చేపిద్దాంలే అని కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఇంకా వాళ్ళు వేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఫస్ట్ అయితే టిఫిన్ చేసాము. మళ్ళీ టిఫిన్ చేయకుండా గుడికి తీసుకెళ్తే లేట్ అయిపోతే ఇబ్బంది పడతారని అసలే వాళ్ళు టిఫిన్ చేయడం చాలా టైం పడుతుందన్నమాట. అందుకని వాళ్ళకైతే టిఫిన్ పెట్టి రెడీ చేసి తర్వాత టెంపుల్కి అయితే పంపించాను. నేనైతే వెళ్ళలేదన్నమాట. ఈరోజు ఇంకా టమాటా పూల్ మఖానా కర్రీ అయితే చేస్తున్నాను. కొత్తిమీర ఉంది, అందుకని కొత్తిమీర రైస్ చేస్తున్నాను. ఇంకా సాటర్డే కదా, ఇంకా నాన్ వెజ్ అట్లా ఏం చేయట్లేదు అనమాట. ఇంకా అందరైతే స్నానాలు చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా వంట చేయాలి, లేట్ అయిపోద్దని చెప్పేసి నేనైతే ఇంక ఈలోపు కర్రీ రైస్ ఇవన్నీ అయితే రెండు స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట. ఇంక ఇవి అవుతూ ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే టెంపుల్ నుంచి అయితే వచ్చేసారు. ఒక 15-20 మినిట్స్లో వెంటనే వచ్చేసారనమాట. ఇవైతే రెండు అవుతూ ఉన్నాయి. ఇంకా నేనేమో ఇంకా ఇక్కడ డెకరేషన్ కోసం ఈ వాల్కి అయితే ఇవన్నీ అయితే సెట్ చేసామన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు ఇవన్నీ ఎట్లా సెట్ చేసాము ఏంటి అనేది. తర్వాత ఇంకా పాప చేత అయితే కేక్ కట్ చేయించాము 12:30కి అట్లాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగుందని కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇంకా శారీ కట్టుకుందామన్నా కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఏముందిలే అని. ఇంకా అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత బెలూన్స్ అవన్నీ పెట్టాము కదా, మా బాబు ఇంక అప్పుడే అన్నీ పగలు కొట్టేస్తూ ఉన్నాడు. ముందు రోజు తెచ్చినా కానీ అందుకే చూపించలేదు, వాళ్ళకి చూపిస్తే పగలు కొట్టేస్తారని. అలాగే మా పాప డ్రెస్ ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా 2 అయిపోతుంది కదా, లంచ్ చేసి పడుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చి హాల్లో పెట్టాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టిస్తే వాళ్ళే తినేసారు. ఇంకా మేము కూడా తినేసాము. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం తల ఏంటో తిరుగుతూ ఉంది. అప్పుడప్పుడు బీపీ అట్లా వస్తూ ఉంది కదా, దానివల్ల ఏమో పడుకోవాలని అయితే బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా లంచ్ చేసి పడుకుంటే బెటర్లే అని చెప్పేసి ఇంకా లంచ్ అయితే చేసాము ఫస్ట్. ఇంకా నేనైతే పడుకున్నాను అనమాట. ఒక 2 అవర్స్ అయితే బాగానే పడుకున్నాను. బాగా నిద్ర కూడా వచ్చిందనమాట. నైట్ కూడా లేట్ అయింది, మార్నింగ్ కూడా ఎర్లీగా లేచామని. ఇంకా మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే గిన్నెలు కడిగాను. కానీ తర్వాత టిఫిన్ చేసినవి ఇంకా లంచ్ చేసిన ఇంక ఇవన్నీ అయితే చాలా ఉండిపోయినాయి. ఇంకా తర్వాత ఇంకా లేచాక ఇంకా పిల్లలకు పాలు తాపించి మేము టీ తాగి ఇంకా మా మేనల్లుడేం సమోసా జిలేబీ తీసుకొచ్చాడు. ఇంకా అవి తిని ఇంకా అవన్నీ గిన్నెలు అయితే చాలా ఉండిపోయినాయి. సర్లే ఇంకా చిన్నగా కడుగుదాం, ఎప్పుడైనా కడగక తప్పదు కదా అని ఇంక ఈ గిన్నెలు అయితే స్టార్ట్ చేశాను. చాలా టైమే పట్టిందనమాట. 1/2 అవర్ పైనే పట్టింది. అంటే 2 డేస్ నుంచి లైట్గా హెడేక్ వస్తుంది అనమాట. తగ్గట్లేదు, టీ అట్లా తాగినా కానీ ఒక్కొక్కసారి అట్లానే వస్తూ ఉంది. ఒక 2-3 డేస్ అట్లా ఉండి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. గిన్నెలు కడిగిన తర్వాత ఇల్లు అదైతే ఊడ్చాను. ఇంకా నేను గిన్నెలు కడుగుతూ ఉంటే మా బాబు అయితే ఇంకా టీవీ దగ్గరే 2 షెల్ఫ్లు అయితే ఉన్నాయి కదా, పిల్లల బుక్స్ బొమ్మలు అవన్నీ. ఇంకా తనైతే అవన్నీ కింద పడేసాడు. ఏంటమ్మా అలా పడేసావంటే, బాగాలేదన్నావు కదమ్మా నువ్వు, బొమ్మలన్నీ సర్దమన్నావు కదా, నేను సర్దుతానులేని ఇంకా అవన్నీ కిందేస్తే ఇంకా పాపం ఒక్కడే ఏం సర్దుతాడులే అని చెప్పేసి ఇద్దరం అయితే ఇంకా బుక్స్ అవన్నీ అయితే సర్దామన్నమాట. పాప అన్నీ నీట్గా సర్దేశాడు.
ఇంక ఈ లోపేమో మా అత్తయ్య మార్నింగ్ ఉతికిన బట్టలు ఆరేసినవి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే మడతలు పెట్టేసింది. ఇంకా అవన్నీ అయితే సర్దేశాను ఇంకా వాటి ప్లేస్లో. ఇంక ఈరోజు ఇంకొక పెద్ద పని కూడా ఉంది. ఏంటంటే బ్యాగ్ సర్దాలి. రేపైతే ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు సర్దుతుంటే అస్సలు నాకు మైండ్ పని చేయదు. వాళ్ళు అదని ఇదని మాట్లాడిచ్చి అన్ని లాగి పీకుతూ ఉంటారు. అందుకని వాళ్ళని నిద్ర పుచ్చిన తర్వాత అయితే బ్యాగ్ సర్దుదాంలే అని అయితే ఇంకా పైనుంచి ట్రాలీ అయితే తీసాము. మా హస్బెండ్ ఇంకా నీట్గా తుడిచిపెట్టారనమాట ట్రాలీని. ఇంకా చూడండి గిన్నెలు అయితే పట్టక ఇంకా పై దాకా పెట్టేశాను. ఇంకా ఇదిగోండి బాబు ఇక్కడ సర్దుతూ ఉంటే ఇంకా వచ్చి నేను కూడా సర్దాను. తర్వాత ఇంకా మొత్తం డస్ట్ వచ్చింది కదా, ఇంక ఇల్లు అయితే క్లీన్ చేశాను. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు అది చేపిద్దాంలే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పని అయితే చేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే ఊడ్చేసిన తర్వాత ఇంక ఇల్లు కూడా తుడిచాను. ఈ బాల్స్ తెచ్చాను కదా ఆడుకోవడానికి, ఇవైతే ఎక్కడ పడితే అక్కడ వేసేసారు వీళ్ళు. బాల్స్ మొత్తం 25 బాల్స్ ఉండాలైతే, అందులో ఒక 10 ఏమో ఉన్నాయి అంతే. మరి ఎటు వేసారో ఏమో అస్సలు లేవన్నమాట. ఇంక ఉన్న వాటిని ఒక కవర్లో అయితే వేయమ్మని చెప్తే ఇంకా తనైతే మొత్తం తీసుకెళ్ళి ఒక కవర్లో అయితే వేసి ఒక చోట పెట్టాడు. పిల్లలు ఇంకంతే కదా, అన్నీ ఎట్లా పడితే అట్లా చేస్తారు. ఇంకా మా పాపేమో ఇంకా బట్టల మీద వాటర్ పడ్డాయంటే అందుకని ఇద్దరైతే బట్టలు చేంజ్ చేసుకున్నారు. ఇంకా ఒక బెలూన్లో వాటర్ వేసి ఆడుతూ ఉన్నారనమాట. బెలూన్స్ మొత్తం పగలగొట్టారు. ఈ పక్కన పెట్టిన డెకరేషన్ కూడా లాగుతూ ఉంటే ఇంకా అవన్నీ అయితే తీసేసాను. తర్వాత ఇంకా బాబు బర్త్డే ఉంది కదా, తనకు కూడా యూజ్ అవుతాయి హ్యాపీ బర్త్డే లెటర్స్ వెనక పెట్టిన డెకరేషన్ది మళ్ళీ కొనటం ఎందుకని ఇంకా అవన్నీ తీసి ఒక కవర్లో అయితే పెట్టేశాను. మీరు కూడా నాలానే చేస్తారా? ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంకెవరైనా అంతే చేస్తారు కదా, ఒకళ్ళ బర్త్డేకి యూజ్ చేసినవి అట్లాగా. నేను ఆల్రెడీ అంత ముందువి కూడా ఉండాలి ఎక్కడో పైన, ఇంక ఇవన్నీ ఎక్కడ వెతుకుతాంలే అని చెప్పేసి కొత్తవి అయితే తీసుకొచ్చాము. లేకపోతే ఇంకా ఉన్నాయి క్యాప్స్ అవి వెనక డెకరేషన్వి పెట్టేవి అవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు తీసి జాగ్రత్తగా పెడతాను, తర్వాత కొంటాయిలే అని చెప్పేసి. ఇంకా పైన వేసాము కదా గోతాల్లో ఎక్కడ ఉన్నాయిలే, ఇంకా మళ్ళీ మొత్తం దించి ఎందుకులే అని చెప్పేసి ఇంకా నిన్నైతే వాటి వరకు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా 10 డేస్లోనే బాబు బర్త్డే ఉంది కాబట్టి ఇంకా తనకి యూజ్ చేసుకోవచ్చు, బెలూన్స్ అవి తెచ్చుకోవచ్చులే అని ఇంకా అవి అయితే తీసి పెట్టాను అనమాట. ఇల్లు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా తుడిచాను, ఎందుకంటే మా ఆఫ్టర్నూన్ కేక్ ఇవన్నీ పడ్డాయి అన్నమాట. అది కొంచెం అతుక్కుంటూ ఉంటుంది, అందుకని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసి పిల్లలకైతే అన్నం అయితే వండుతున్నాను. మేమైతే ఇంకా బయట టిఫిన్ తెచ్చుకోవచ్చులే, ఇంకా కొంచెం హెవీగా ఉందన్నమాట. ఇంకా రైస్ అట్లా తినాలనిపించలేదు, అందుకని బయట టిఫిన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా అదైతే తిన్నాము. తర్వాత ఇంకా పిల్లల్ని అయితే నిద్రపుచ్చాము. ఇంకా బ్యాగ్ సర్దాలని చెప్పాను కదా, నేను ఎప్పుడు బ్యాగ్ సర్దాలనుకున్నా ముందు తీసుకువెళ్ళాల్సినవన్నీ ఒక చోట అయితే వేసుకుంటాను, ఎందుకంటే అప్పుడే అర్థమవుతుందని చెప్పేసి ఇంకా అన్నీ మడతలు వేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలు, పిల్లలవి, నావి, అందరివి సపరేట్గా చూస్తున్నాను ఎన్ని ఉన్నాయి ఏంటి అని. కొంచెం ఎక్కువ రోజులే ఉంటాము కాబట్టి బట్టలు కూడా కొంచెం ఎక్కువే కావాలి. అందులోనూ పిల్లల కంటే కొంచెం ఎక్కువ బట్టలు పడితే వాళ్ళు, ఎందుకంటే పద్దాకులు మారుస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి అన్నీ తీసి ఇక్కడ వేసి ఇంకా అన్నీ మడతలు అయితే వేస్తున్నాను. ఇంకా బయటికి అంత వెళ్ళేది ఏం లేదు కాబట్టి నార్మల్గా వేసుకునేవి తీసుకెళ్తున్నాను అన్నీ. పిల్లలు ఇంకా ఎక్కువగా ఇంట్లో ఉంటే టీషర్ట్స్ అవే వేసుకుంటారు కాబట్టి అవే పెట్టాను. ఇంకా ఫ్రాక్స్ అవి ఒక 2 పెట్టాను. మా బాబుకి కూడా ప్యాంట్ షర్ట్లు కొత్తవి తీసుకొచ్చారు కదా, మొన్న ఒకటి తీసుకొచ్చారు. అలాగే బర్త్డే కానీ మా అత్తయ్య ఒకటి తీసుకొచ్చింది, అది కూడా ఇక్కడికే తెచ్చిందనమాట. ఇంకా అది కూడా పెట్టాను. ఇంకా తన బర్త్డే ఇంకా గుంటూరులోనే సెలబ్రేట్ చేద్దాంలే అని ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాను. ఇంకా బట్టలు అన్నీ అయితే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకొని తర్వాత ట్రాలీలో అయితే సర్దేశాను. ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని థింగ్స్ అయితే తీసుకువెళ్ళాల్సినవి ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒక చిన్న బ్యాగ్లో పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ట్రాలీ సర్దాను. ఇంకా చిన్న బ్యాగ్లో కావాల్సినవి కూడా పక్కనైతే పెట్టేశాను. అవి రేపు మార్నింగ్ పెడదాంలే. ఇంకా కొన్ని బట్టలు అయితే వాషింగ్లో ఉన్నాయన్నమాట, టవల్స్ అట్లాంటివి, అవన్నీ అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఒకప్పుడు ఊరు వెళ్ళాలంటే సరదాగా ఉండేది, కానీ ఇప్పుడు పిల్లలతో ఊరు అంటేనే అసలు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకంటే మొత్తం మోసుకెళ్ళాలి, మళ్ళీ మొత్తం మోసుకొచ్చుకోవాలి అట్లా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు పిల్లలతో జర్నీ అనేసరికి. ఎందుకంటే ఇంకా వాళ్ళతో పిల్లలతో అంటే మనకు అంత ఫ్రీడమ్ ఉండదు కదా, ఇంకేదో ఒకటని పెద్ద ఆకుల జర్నీలో కూడా విసుగ్గా అనిపిస్తుంది. అందుకని
వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. కాకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, వాటి కోసం అయితే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఇంక ఇవన్నీ అయితే మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే తీసుకొచ్చుకున్నారనమాట. పిల్లలు అందరు తెచ్చుకుంటున్నారు మాకు కావాలంటే. ఇంకా వాళ్ళ డాడీ అయితే అవైతే తీసుకున్నారు. ఇంక ఈ ప్యాంట్ షర్ట్ వచ్చి మా అత్తయ్య అయితే తీసుకొచ్చిందనమాట బర్త్డేకి అని చెప్పేసి. ఇంక ప్రతిసారి కూడా వాళ్ళు తీసుకొస్తారు బర్త్డే, పిల్లల పుట్టినరోజులు అట్లా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు బట్టలు అయితే తీసుకొస్తుంది అనమాట మా అత్తయ్య. ఇంకా ఒకటేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తెచ్చారు, ఒకటేమో ఆర్ఎస్ బ్రదర్స్లో తెచ్చారనమాట. కాస్ట్ డిఫరెన్స్ ఎలా ఉందా ఏంటని చూస్తున్నాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో విడిగా తీసుకుంటే కనుక కొంచెం తక్కువే పడతాయి బట్టలు. అంటే షర్ట్లు విడిగా, ప్యాంట్లు విడిగా ఉంటాయి. అలా కాకుండా సెట్ లాగా తీసుకుంటే మనకేంటంటే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఇంక ఈ ఫ్రాక్ కూడా మా అత్తయ్య తీసుకొచ్చింది. బాగుందిలే, ఈజీగా వేసుకోవటానికి బాగుంటుందని చెప్పేసి. ఈ మధ్య అంటే మా పాపకి అన్నీ వైట్, క్రీమ్ కలర్ అవే వస్తున్నాయి బట్టలు. అంతకుముందు అయితే తనకు చాలా తక్కువ అనమాట లైట్ కలర్ బట్టలు ఉంది. కానీ ఒక 5-6 మంత్స్ నుంచి మేము కొన్నా కానీ ఇంకెవరైనా తెచ్చినా కానీ ఎక్కువ వైట్, క్రీమ్ కలర్ ఎక్కువ అవే అవుతున్నాయి ఎందుకో మరి. తనకి వైట్ ఎక్కువ వేయను నేను, పిల్లలు కదా పాడు చేసుకుంటారని. కాకపోతే ఇప్పుడు ఇంక అన్నీ అవే అయిపోయినాయి. ఇంకా టీ షర్ట్లు ఇవన్నీ కూడా సర్దుతున్నాను. ఇంకా మా బాబు ఎక్కువ టీ షర్ట్లే వేసుకుంటాడు, ప్యాంట్ షర్ట్లు ఉన్నా కానీ వద్దంటాడు. ఇంకా తన మూడ్ అనమాట. ఒక్కొక్కసారి ప్యాంట్ షర్ట్ వేయమని అడుగుతాడు, ఒక్కొక్కసారి మ్యాక్సిమం అయితే వద్దనే అంటాడు. ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకుంటాడు, ఇంట్లోనే కదా అని. నిక్కర్స్, టీ షర్ట్స్ ఇవన్నీ అయితే మడతలు వేసి పెడుతున్నాను. కొంచెం చిన్న చిన్న మడతలు వేస్తే ట్రాలీలో బాగా పడతాయి అని చెప్పేసి చిన్న చిన్న మడతలు అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఇలా మా హస్బెండ్ వచ్చి ఏంటి ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ పడతాయా అని అడుగుతున్నారు. ట్రాలీలో ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది, కానీ కాకపోతే ట్రైన్లో మార్చుకోవాలి కదా మనం అటు ఇటు, అప్పుడైతే మోయలేమన్నమాట, ఇబ్బంది పడతాము. అందుకని చెప్పి వేరే దాంట్లో కొన్ని పెడతాలే అని చెప్తున్నాను. అదే బస్ అనుకోండి, మనం ఎక్కగానే అందులో వేసేస్తాం, మళ్ళీ దిగ్గానే తీసుకొని ఆటోలో వెళ్ళిపోతాం. ట్రైన్లో అట్లా కాదు కదా, ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ అని మారుతూ ఉంటాం కాబట్టి పెద్ద పెద్ద బ్యాగ్స్ అయితే ఇబ్బంది. ఇవైతే అంతమంది పిల్లలకి విడిగా తీసుకొచ్చాము కదా ఒక 4 టీ షర్ట్స్ కొత్తవి, అవి కూడా పెట్టాను అనమాట. ఇంకా అక్కడ వేయొచ్చులే గుంటూరులో అని చెప్పేసి. జూడియోలో అయితే పిల్లలకి టీ షర్ట్స్ బాగున్నాయి అనమాట, 169లోనే. ఇంకా నిక్కర్స్ అవి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, ఇంకా అవి తర్వాత చూద్దాంలే అని టీ షర్ట్స్ వరకు అయితే తీసుకున్నాను. టీ షర్ట్స్ కొత్తవి లేవు కదా, ఎప్పుడు ఇంకా వేసుకుంటున్నారులే అని చెరొక 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ రోజు ఎందుకో బట్టల కోసం అని వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళి ఇంకా బాగున్నాయిలే అని చెరొక 2 తీసుకుని ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్నాయిలే, మళ్ళీ ఇంక ఇవన్నీ వేసుకుంటారా పెడతారా స్కూల్ స్టార్ట్ అవుతాయని. ఇంకా వీళ్ళకి ఏంటంటే యూనిఫామే కదా డైలీ, మామూలు సివిల్ డ్రెస్ కూడా ఏమీ లేదు కదా, అందుకని చెప్పేసి మామూలు బట్టలు అయితే వేసుకోవడం చాలా తక్కువ అనమాట. ఇంకా ఫ్రాక్స్ ఇవన్నీ అయితే అంతే ఉండిపోతున్నాయి. అన్నీ అయితే మడతలు వేసాను. తర్వాత ఇంక ఇవన్నీ ట్రాలీలు అయితే సర్దుతున్నాను అనమాట. ఇంకా మ్యాక్సిమం అన్నీ అయితే పట్టినాయి అనమాట, పిల్లల బట్టలు నావి, మా హస్బెండ్వి. ఇంకా కొన్ని మా అత్తయ్య బట్టలు అవన్నీ విడిగా ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ రేపు మార్నింగ్ సర్దుతాంలే అని చెప్పేసి ఇంకా ఉంచాను. ప్రస్తుతానికి ఇవైతే పట్టినాయి. కాకపోతే పైన కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ కాకపోతే మనము ట్రావెలింగ్ అప్పుడు ఇబ్బంది పడతాం కొంచెం, అటు ఇటు లాగేటప్పుడు, ఎత్తి పెట్టేటప్పుడు. ట్రైన్ జర్నీ అంటే తెలిసిందే కదా, ప్లాట్ఫామ్స్ మారుతూ ఉండాలి, లోపలికి బయటికి తిప్పుకుంటూ ఉండాలి. పిల్లలతోటి మళ్ళీ ఇంత బరువు తీసుకొని వెళ్ళడం ఇబ్బంది. అదే 2 బ్యాగులు అనుకోండి, చెరొకటి తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఉంటుంది, లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇలా సర్దేశాను. ట్రాలీ అయితే రెడీ అయిపోయిందనమాట. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.